ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ, విశ్వసుందరి సుస్మితా సేన్ మధ్య 2022లో నడిచిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుస్మితను గోల్డ్ డిగ్గర్ అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలపై లలిత్ మోడీ ఏళ్ల తర్వాత స్పందించారు. సుస్మితపై వచ్చిన విమర్శలన్నీ అవాస్తవమని, తమ బంధంలో ఖర్చులన్నీ ఆమె భరించేదని స్పష్టం చేశారు. ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ ఈ విషయాలను పంచుకున్నారు. ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం చాలా తప్పు. వాస్తవానికి మా ప్రయాణాల్లో ఖర్చులన్నీ ఆమె చూసుకునేది. చెప్పాలంటే నేనొక కెప్ట్ బాయ్ ఫ్రెండ్ లా ఉండేవాడిని అని మోడీ అన్నారు. తమలో ఎవరైనా డిగ్గర్ అంటే అది వజ్రాల కోసం వెతికిన తానేనని ఆయన చమత్కరించారు. సుస్మిత తనకంటే ముందే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం కూడా ఉందని తెలిపారు. 2022లో జూలైలో లలిత్ మోడీ సుస్మితతో కలిసి విహారయాత్రలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెను తన బెటర్ హాఫ్ అని ప్రకటించారు. దీంతో సుస్మితపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. లలిత్ మోడీ సంపద కోసమే ఆమె బంధం కొనసాగిస్తోందని ఆరోపణలు గుప్పించారు. అయితే ఆనాటి ట్రోలింగ్ పై సుస్మిత కూడా ఎంతో హుందాగా స్పందించారు. నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పటినుంచో వజ్రాలంటేనే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే స్వయంగా కొనుక్కుంటాను అని ఇన్స్టాగ్రామ్ లో బదులిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయినప్పటికీ లలిత్ మోడీ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ పాత వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.